ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం. జయ శ్రీమన్నారాయణ. గురుగారు, మకర రాశి వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడదాం. వీళ్ళు ఆర్థికంగా స్థిరంగా ఉండాలన్నా కాస్త గురుగారు ఎంత సంపాదించినా మిగలట్లేదని బాధపడతారు కదా, అటువంటి మరి ధనపరంగా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? అలాగే జీవితంలో ఒక్కసారన్నా ఒక పవర్ఫుల్ టెంపుల్ ఏదన్నా విజిట్ చేస్తే వీళ్ళ జాతకం మారిపోతుందంటే ఏ ఆలయం వీళ్ళకి సజెస్ట్ చేస్తారు గురుగారు? ఖచ్చితంగా అండి. మకర రాశి వారు మీరు ఎంతనా చేయండి, వీరు ఒక్కసారి ఒకళ్ళ దగ్గరయ్యారంటే వాళ్ళ జీవితం మారిపోతుంది. మకర రాశి వాళ్ళది కాదండి, మకర రాశి వారికి ఎవరైనా దగ్గరైతే వాళ్ళ జీవితం మారిపోతుంది. ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక బాగా వ్యక్తిపరంగా ఇతను చెడిపోయినారు, ఇతను చెడు వ్యసనాలు బానిసయ్యాడు, ఇంక వీళ్ళని ఎవరు బాగు చేయలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా మకర రాశి వాళ్ళ దగ్గర అవ్వాలి. అందుకే ఎక్కువగా మెంటల్ డాక్టర్లు ఉంటారు. అంటే ఈ స్ట్రెస్ అయిన వాళ్ళకి, బ్రెయిన్ పనిచేయని వాళ్ళకి, అలాంటి వీళ్ళు ఆ రకంగా ట్రీట్ చేసేటువంటి డాక్టర్లుగా ఉంటారు ఎక్కువ మకర రాశి వారు. అలానే ఈ మకర రాశి వారు ఎక్కడైతే ఉంటారో అక్కడ స్ట్రెస్ ఉండదు, అంతా కూడా ప్రశాంతంగా జరిగిపోతుంది. అలాగా కాలక్రమేణా జరిగిపోతూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మకర రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక స్థితిగతులు. గ్రహాలు ఏ గ్రహం ఎటు మారినప్పటికీ కూడా మకర రాశి వారి స్థితిగతి అయితే అంత ఈజీగా మారదు. త్వరగా మారేటువంటి రాశి కాదది. వ్యక్తిత్వం చాలా మంచిది, గొప్ప వ్యక్తిత్వం. ఎవరైనా సరే వీరి దగ్గర రావాల్సిందే. ఎందుకంటే వీరందరికీ సహాయం చేస్తారు, అందరిని ఆదర్శిస్తుంటారు, అందరికీ మంచి చేయాలని చూస్తూ ఉంటారు. కానీ వీరే నిలబడతారు. వీరు శిలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంతోనే ఉంటారు. అందరికీ వరాలు ఇస్తారు, అందరికీ చూస్తూ ఉంటారు. కానీ ఆ దేవుడు ఉన్నాడు చూసారా అండి, నా పని చేయలేదండి అని అనుకుంటూ ఉంటారనమాట. ప్రతి ఒక్కటి కూడా మంచి చేస్తారు వీళ్ళు. చెడు తత్వం కానీ, చెడు ఆలోచన కానీ, చెడు చెయ్యాలి అనేటువంటి భావన కూడా వీరికి రాదు. అది వీరికి ఉన్నటువంటి గొప్ప విశేషవంతమైనది. ఎవరైనా వీరిపైన చెడు చేశారన్నా కూడా, ఎవరైనా వీరిపైన వీరి ఒక మంచితనాన్ని అవకాశంగా తీసుకున్నారన్నా కూడా అది వీరు పెద్దగా బాధించరు. పోనీలే వాళ్ళ బుద్ధి అది, నా బుద్ధిది అనుకుని సమర్థించుకొని అలా ఉండిపోతారు. అంత మంచి వ్యక్తులండి. చూడగానే లేచి నమస్కారం చేయాలనేటువంటి సంస్కారం కలటువంటి వ్యక్తులు వాళ్ళు. అంత గొప్ప వ్యక్తులు. వారిని అందుకోవాలంటే కూడా ఎవరి తరం కాదు. ఎందుకంటే ఎవరికైనా హెల్ప్ చేసే తత్వం ఎవరికి ఉండిద్దబ్బా, వాళ్ళొక్కరికే ఉంటది. అలాంటి వ్యక్తులకి ఆర్థిక స్థితిగతులు వీళ్ళకి బాగానే వస్తాయి. ఆర్థిక స్థితిగతులు ఎందుకంటే ఎదుటి వాళ్ళని నమ్మి దారాదత్తం చేస్తారు ఆస్తి మొత్తం కూడా. తర్వాత వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఒకళ్ళ కోసం జాబ్ మానేయడం కానీ, ఒకళ్ళ కోసం వీరు మార్చుకోవడం కానీ ఎవరైనా చూసారా? వీళ్ళు ఉంటారు. ఒకటి కావాలనుకుంటే వాళ్ళ కోసం ఎక్కడి దాకైనా వెళ్తారు వీళ్ళు. అంత వ్యక్తిత్వం కల్లగా ఉంటారు. ఎవరు? మకర రాశి వారు. అలాంటి మకర రాశి వారికి ఆర్థిక స్థితిగతులు అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ నిలకడగా ఉండేదానికి కొంత సమయం పడుతుంది. కానీ అవకాశాలు వీరికి చాలా వస్తాయి. వీరు ఎంచుకునేటువంటి అవకాశాలు చాలా అరుదుగా ఉంటుంటాయి అనమాట. అలాంటి మకర రాశి వారికి అయితే కొంతగా ముందుకు వెళ్తుంటాయి. మకర రాశి వారికి మరొకటి ఉందండి. ఎవరినైతే ఇట్టే బాగా నమ్ముతారో వారి దగ్గర నుంచే ఎక్కువగా మందలింపు కానీ, వారి దగ్గర నుంచి ఎక్కువ అవకాశాలు కోల్పోవడం కానీ, వారి దగ్గర నుంచి ఎక్కువగా మనం కోల్పోవడం కానీ అటువంటి విధంగా అయితే మాత్రం జరుగుతుంది. అలాంటి మకర రాశి వారికి ఖచ్చితంగా ఒక పరిహారం చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికీ కూడా గురిగింజలు ఒక 5, అలానే కర్పూరం బిళ్ళలు ఒక 5, అలానే ఈ నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు ఒక 11, గురిగింజలు ఏ కలర్లో ఉన్న పర్ల తీసుకొని, తామర గింజలు 5, తులసి గింజలు 5 తీసుకోవాలి. ఇవి తీసుకొని ఒక నల్లని క్లాత్ లో ముడుపు కట్టుకొని ఒక బుధవారం లేదా శనివారం రోజున తల చుట్టూతో 7 సార్లు, తల దగ్గర నుంచి కాలు వరకు 7 సార్లు దిగదాల్చుకొని, వారి యొక్క గోర్లు కొంచెము, వెంట్రుకలకు 2 తీసుకొని, వారు వాడి వదిలేసినటువంటి పాత వస్త్రాల యొక్క క్లాత్ ఏదైనా తీసుకొని అవన్నీ కూడా కలగలిపికొని అవన్నీ కూడా కాల్చి వేసేసేయాలి. దిష్టి తీసుకొని కాల్చి వేసేయాలి, లేదా నీటి పాలు చేయాలి, లేదా పొదలగొండ చెట్లలో వేసేసేయాలి. ఇలా చేస్తే వారిపైన మోసపోకుండా సంపాదించిన సంపాదన నిలకడగా ఉంటూ అనుకున్న పనులు ముందుకు వెళ్ళేలాగా, వారు నమ్మిన వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్లేలాగా ఉంటుంది. వీరికి ఒక ఆర్గనైజర్ తత్వం ఉంటుంది. ఎవరికి కానటువంటి వాళ్ళు సంపాదన ఎక్కువ వస్తుంది వీరికి. ఎవరు సంపాదించలేరు ఈ ఫీల్డ్ అనుకున్నది కొత్త రకంగా సృష్టించగలుగుతారు వీళ్ళు. అంటే వీరికి వీరే సృష్టికర్త అనమాట. సృష్టికర్త ఒక బ్రహ్మ, ఆ బ్రహ్మని కన్నది ఒక అమ్మ అని చెప్పేసి అని సృష్టికర్తలు వీళ్ళు. మరొక సృష్టిని సృష్టించగలుగుతారు వీళ్ళు. మరో ప్రపంచాన్ని సృష్టించగలుగుతారు. అంత శక్తియుక్తులు ఉంటాయి వీరికి. మరి అంత శక్తియుక్తులు ఉండే వారికి కొంచెం స్ట్రెస్ అనేది బాగుండాలి కదా. అలా బాగుండాలి అంటే ఖచ్చితంగా వీరు ఏంటంటే ఇలాంటి పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి.
గురుగారు ఇక ఏదన్నా పవర్ఫుల్ ఆలయం ఏదన్నా ఉంటే చెప్పండి. అంటే జీవితంలో ఒక్కసారైనా వీళ్ళకి అక్కడికి వెళ్తే వీళ్ళ లైఫ్ మారుతుందంటే ఏ ఆలయం వీళ్ళకి సజెస్ట్ చేస్తారు? ఖచ్చితంగానే. మరి ఇలాంటి వారికి ఆలయ సందర్శనం అంటే కూడా గొప్ప విశేషవంతమైంది. ఏంటి గురుగారు ఇవన్నీ చూసుకున్నాం కదా అనుకోవచ్చు, కానీ నియమం ఉంటుంది. ఆ నియమం ప్రకారంగా వెళ్ళాలి. మకర రాశి వారు పలానా ఆలయం చెప్తే మరి నాకేంటి ముక్తి మరి గురుగారికి దక్షిణ కావాలి. ఎందుకంటే ఆలయానికి వెళ్ళగానే వీరికి అన్ని కోరికలు తీరిపోయేదానికి వీరికి ఉన్నటువంటి కర్మలు, క్రియలే కావచ్చు, పాపాలే కావచ్చు, పుణ్యాలే కావచ్చు, పునర్జన్మలు చేసినటువంటి కర్మలు కావచ్చు, ఈ జన్మలో పెద్దలు చేసినటువంటి కర్మలు కావచ్చు, లేదంటే ఎవరైనా హిప్నాటిజం బ్లాక్ మెయిల్ చేయించినవి కావచ్చు, లేదంటే ప్రకృతిచ్చే దోషాలు కావచ్చు, గ్రహరీత్య దోషాలు కావచ్చు, వీరికి పెళ్లి అవ్వకపోయినా, జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నా, ఎన్ని రకాల దోషాలు ఉన్న, విదేశాలు ఉన్న అనుకున్న కార్యక్రమం ముందుకెళ్ళిపోతున్నా, కాళ్ళు ముందుకెళ్ళి గడపలు దాటలేకపోతున్నా, కోరిక కొండదారి కాళ్ళు గడపలు దాటవు, అలా ఉన్నా కూడా జీవితంలో ఎదుగుతున్నాము, పెళ్లి అవ్వట్లేదు, పేరెంటం లేదు, ఒకళ్ళు పట్టించుకోవట్లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, ఏం అర్థం కావట్లేదు, జీవితం విడిపోతున్నా కూడా అంత చిక్కట్లేదు అన్న వారికి ఈ ఆలయం దర్శనం చేసుకోగానే, ఈ ఆలయంలో కొన్ని రకాల ప్రేయర్లు చేసుకోగానే వీరికి ఇట్టే జీవితం మారుతుంది. మరి అంత మారేటువంటి గొప్ప విశేషం చెప్పండి. మరి గురువు గారికి దర్శనం కావాలి కదా, మరి ఆ దక్షిణ వాళ్ళు కూడా సమకూర్తిగా చేసుకుంటే ఆలయం చెప్పవచ్చు. ఆలయం ఏంటంటే శ్రీ కాళహస్తి. ఇది రేణుగుణం ప్రాంతంలో తిరుపతి సమీపంలో ఉన్నటువంటి శ్రీ కాళహస్తి. ఈ యొక్క ఆలయాన్ని సందర్శించుకోవాలి. ఎప్పుడు శనివారం రోజున వెళ్ళాలి, లేదా మంగళవారం రోజున వెళ్ళాలి. ఈ మకర రాశి వారికి ఈ 2 రోజులు కుదరదు, కావాలంటే ట్రై చేసుకోవచ్చు, ఈ ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ 2 రోజులు ఆలయానికి వెళ్తే కుదరదు. అయితే కనుక మొండిగైనా సరే ఈ 2 రోజులు కనుక ఇలాంటి ఆలయంలో, ఏది శ్రీ కాళహస్తి, ఈ ఆలయంలో కనుక సందర్శించిన, దర్శన భాగ్యం కలిగిన, అక్కడ చేసే విధానం అవుతుంది. మనము వెళుతున్నామనగా ముందు రోజు నిద్ర చేయాలి. అంటే శనివారం దర్శనం అయితే శుక్రవారం, మంగళవారం దర్శనం అయితే సోమవారం రోజు నిద్ర చేయాలి. అది ఎలాగా? ఉలవలు 1 కిలోంపావు, జొన్నలు 1 కిలోంపావు పక్కన పెట్టుకొని, కందులు కూడా 1 కిలోంపావు తీసుకొని మన పక్కన పెట్టుకొని నిద్ర చేయాలి. నిద్ర చేసిన తర్వాత ఏ బట్టలతో, ఏ వస్త్రాలతో మనం నిద్ర చేశామో తెల్లవారిన తర్వాత అక్కడ పక్కన కోనేరు ఉంటుంది. ఆ కోనేరు సమీపంలో స్నానం ఆచరిస్తూ ఈ యొక్క ధాన్యము, మన ఒంటి మీద ఉన్న బట్టలు వడిచి వేసేయాలి. వడిచి వేసిన తర్వాత వేరే బట్టలతో స్వామివారి దగ్గరికి వెళ్ళి రాహువు కేతువు పూజ చేయించుకోవాలి. ఈ రాహు కేతు పూజ చేసిన అనంతరము స్వామివారికి అక్కడ కొన్ని ప్రతిమలు ఇస్తారు, 2. ఆ ప్రతిమలు తీసుకొని ఉండిలో వేసుకొని స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలి. స్వామివారి యొక్క దర్శనం చేసుకొని పరమడ వైపుగా ఉన్నటువంటి గాలిగోపురం ద్వారా బయటికి రావాలి. ఇది చేస్తే ఖచ్చితంగా మోక్షం అవుతుంది. వారికి ఎన్ని రకాల కర్మలు కానీ, దెయ్యాలు కానీ, భూతాలు కానీ పట్టినా, ఎవరైనా హిప్నాటిజం లాంటి చేయించినా, ఎవరి కళలను వీలుపడ్డా, ఏదైనా సరే వీళ్ళు బాగుపడకూడదు, నాశనం వాళ్ళు ఎవరైనా కోరుకున్నా, అలాంటి కర్మల క్రియ కూడా ఇలా సిటీలో పటాపంచలు అవుతాయి. ఇది చేయాలి. ఇది నియమం. అక్కడ చేయవలసినటువంటి నియమం ఇది. ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కలిసి రాలేదు అనుకునేది ఏముండదు. ఇన్ని రకాలు చేసినా, లేదు గురువు గారు మేము ఆల్రెడీ ఇదే చేస్తున్నాము, కానీ మాకు అసలు ఆలయానికి వెళ్ళాలని ఆలోచన రావట్లేదు, ఆ దేవుడు రానియట్లేదు, అసలు ఏంటిది అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తున్నా, వాళ్ళకి నిజంగానే కర్మలు ఇంకా ఉన్నాయి, నిజంగానే అనుకున్న పనులు ముందుకెళ్ళట్లేదు, ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి, అసలు విదేశానికి వెళ్ళలేకపోతున్నాం, పిల్లల్ని ఎలా పెంచి పోషించాలో తెలియట్లేదు, నా మాట వినట్లేదు, భార్య వినట్లేదు, భర్త వినట్లేదు, పిల్లలు వినట్లేదు, అసలు పెళ్ళే కావట్లేదు, పెళ్ళేంద్ర పిల్లలు పుట్టట్లేదు, కర్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అర్థం కావట్లేదు, ఇదేం స్వామి నాకు ప్రపంచంలో ఆలయాలన్నీ చూసినాను, అమర్నాథ్ కూడా పోయి వచ్చినాను, ప్రాణాలకు పోయి వచ్చినాను, నాకు ఏంటి శర్మ అంటే, మన పక్కనే ఒక్కొక్కసారి అదృష్టం ఉంటుంది, మనం గమనించుకోలేం, పక్కనే ఉన్నప్పుడు విలువ తెలియదు. కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నా, అలాంటిది మన పైన ఏదైనా జరిగి ఉండొచ్చు. అలాంటి తెలియాలి అంటే మనం ఎన్ని రకాలు చూసుకున్నా, ఒకటి జాతక ప్రకారంగా చూసుకోవాలి, జాతకం లేకపోయినా పేరు బలం బట్టి చూసుకోవాలి. ఈ రెండిట్లో ఏదైనా దోషాలు ఉంటే పరిహారాలు ఖచ్చితంగా ఆలయాల్లో అయిపోతుంది. లేదు అన్నప్పుడు కొన్ని రకాల పూజలు చేసుకోవాలి. అది కూడా కాదన్నప్పుడు మన పైన ఖచ్చితంగా చెడు జరిగి ఉంది. ఇది ఎవరైనా చేయించి ఉండొచ్చు. ఏదైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ కానీ, అష్టదిబ్బందం కానీ చేస్తే కూడా, ఎందుకండి 4 మేము మత్సలు ఉన్నోళ్ళు, అరే బాబు నువ్వు నాశనం అవ్వాలి, నువ్వు బాగుపడుతున్నా అమ్మేయండి, అంతకన్నా దిష్టి ఏం అవసరం లేదు మనకి. మనం తింటున్నప్పుడు ఎవరైనా చూసారనుకోండి, మనం నా తర్వాత తెలియలేం, వాంతింగ్ సెన్సేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా దిష్టి దోషాలు. మనకి బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్, స్టమక్ రిలేటెడ్ సమస్యలు, తలకాయ నొప్పి రావటము, ఇవన్నీ కూడా ఏమనుకుంటాం, రోగం అనుకుంటాం. అనేజ్ అయిపోతే సాయంత్రానికి రోగం అనుకుంటాం. కాదు 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 మకర రాశి వారికి ఉండేటువంటి సెంచు తత్వానికి ఎదుటి వారు ఎదగకూడదనో, ఎదుగుతున్నారనో ఓర్చుకోలేక చేయించే తత్వం మకర రాశి వారికి కూడా గుర్తుపెట్టుకోవాలి. మన చుట్టూతో ఉండి నవ్వేటువంటి వాళ్ళు కానీ, నేను బంధువు నచ్చేవాళ్ళు కానీ, నేను నీ సహాయం చేస్తాను ప్రతి ఒక్కరు శత్రువే.
ఆ శత్రువుగానే ట్రీట్ చేస్తారు. ఎందుకంటే మకర రాశి వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటువంటి వనరులన్నీ కూడా శత్రుత్వంగానే ఉంటాయి. అందుకని చెప్పేసి నాకెవరు శత్రువులు లేరు అనుకుంటే మన అమాయకత్వం, మన మూర్ఖత్వం. ఖచ్చితంగా శత్రువులు ఉంటారు. రెండోది భ్రవరాంబిక దర్శనం. ఇక్కడ శ్రీశైల భ్రవరాంబిక దర్శనం. ఈ రెండు కూడా మకర రాశి వారికి జాతకం ప్రకారంగా ఒక్కసారైనా సరే సందర్శనం చేసుకోవాలి, దర్శనం చేసుకోవాలి. అక్కడ భ్రవరాంబిక దర్శనం చేసుకునేటప్పుడు మొక్కిలై పట్ల మొక్క అంటే తలకాయని కింద గొంచేసి మొక్కుకోవాలి. అమ్మా అని మొక్కుకోవాలి. మనస్ఫూర్తిగా అమ్మా అని మొక్కుకుంటే ఆవిడ ఖచ్చితంగా మన లోపల ఉన్నటువంటి చెడు క్రియలన్నీ తీసేస్తుంది. ఈ రెండు దర్శనాలు కూడా ప్రాసిద్ధి మకర రాశి వారికి. లేదనుకున్నప్పుడు గురువు గారికి ఖచ్చితంగా సంప్రదించాల్సిందే. ఎట్లా అంటే ఒకటి ఉంటుందండి, ప్రపంచంలో ఉన్నటువంటి ఆలయాల సందర్శన చేసుకున్న తర్వాత కాశీకి వెళ్తారు. ఇది నియమం. ప్రపంచంలో ఉన్నటువంటి గురువులందరూ సైతం, గంగిరెద్దులు సైతం, అంటే గంగిరెద్దు లాంటి గురువులు సైతం వెళ్ళిన తర్వాత ఎక్కడా కానప్పుడు చివరికి ఎక్కడైనా అయిందంటే అదృష్టం, కానప్పుడు చివరికి సురేష్ దగ్గరికి వస్తుంటాడు. గంగా సమీపంగా ఉన్నటువంటి కాశీకి వెళ్తే మోక్షం కలుగుతుంది. సురేష్ దగ్గరికి వస్తే పాపాలు క్రియలైపోతాయి. వాళ్ళకు ఉన్నటువంటి ఎలాంటి దోషమైనా ఇలా చిటికలు అయిపోతాయి. ఇంక వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం, సందర్భం వాళ్ళకే వదిలేస్తున్నాం. కాబట్టి ఎవరైనా సరే సంప్రదించవచ్చు. వాళ్ళకు ఉన్నటువంటిది ఎలాంటి చెడైనా సరే తీసేసేదానికి మాత్రమే మనం ఉంటాం కాబట్టి సిద్ధంగా ఉంటాము. ఓవరాల్ గా మకర రాశి వాళ్ళకి మనీ పరంగా బాగుండాలన్నా, వీళ్ళ జాతకం మారాలన్నా ఏం చేస్తే బాగుంటుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.